మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రంతో శుభం కార్డు పడనుంది. ఈ క్రమంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొందని ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వ పాలనను, తన ప్రభుత్వ రెండేళ్ల పాలనను వేరే చేసుకొని ఓటేయాలని అన్నారు సీఎం రేవంత్. కేంద్రంలో గత 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. హైదరాబాద్కు వరద నష్టాన్ని ఇప్పటికీ కేంద్రం ఇవ్వలేదని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే కేంద్రం నిధులు తెస్తామని బండి సంజయ్ అంటున్నారని, 8 మంది ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం తెచ్చారో ముందు చెప్పాలని, గెలిస్తే కేంద్రం నిధులు తెస్తామని చెప్తే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం నిధుల్లో వివక్ష ఉందని, దక్షిణాదికి రావాల్సిన నిధులు రావట్లేదని లెక్కలు ఉన్నాయని అన్నారు. కేంద్ర మంత్రులు వచ్చి రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఇచ్చామని అంటున్నారని, మనం రూపాయి చెల్లిస్తే కేంద్రం కేవలం 42 పైసలు మాత్రమే ఇస్తుందని అన్నారు. అదే బీహార్ రూపాయి చెల్లిస్తే కేంద్రం 6 రూపాయలు ఇస్తుందని అన్నారు. దక్షిణాదిపై కేంద్రం వివక్షను కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రశ్నించారా అని అన్నారు సీఎం రేవంత్. ఈ ఎన్నికల బరిలో ప్రధానంగా త్రిముఖ పోటీ జరుగుతుంది. ఈ త్రిముఖ పోటీలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, అదేవిధంగా ఈనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మధ్యలో దాదాపుగా త్రిముఖ పోటీ జరుగుతూ ఉన్నది. అక్కడక్కడ మిగతా పార్టీలు ఉన్నా ప్రధానంగా ఈ 3 రాజకీయ పార్టీల మధ్యలోనే ఈ ఎన్నికల వాతావరణం మోహరించి ఉన్నది.